సో కుక్కలది ఒక లొల్లి నడుస్తుంది కదా. సో ఏందబ్బా ఈ డాగ్స్ లొల్లి అని ఒకసారి సెర్చ్ చేసిన అనమాట. సో బ్రీఫ్గా చెప్తానేనండి. 2018లో నానితా శర్మ అనే ఒక ఎనిమల్ యాక్టివిస్ట్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ వేసింది అనమాట. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నట్టు. సో పబ్లిక్ సేఫ్టీ గురించి మీరు స్ట్రీట్ డాగ్స్ అన్నిటికీ ఏబీసీ ప్రోగ్రామ్ ద్వారా వాటికి, ఏబీసీ ప్రోగ్రామ్ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్, ఆ ప్రోగ్రామ్ ద్వారా మీరు వాటికి స్టెరిలైజేషన్ ఇచ్చి వ్యాక్సినేషన్ ఇచ్చేసి మళ్ళీ స్ట్రీట్స్లో వదిలేయాలి అని చెప్పింది అనమాట. అంటే ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ గురించి. సో ఢిల్లీ హైకోర్టు 2018 నుంచి 2023 దాకా చూసింది అనమాట. సో అథారిటీస్ బాగానే ఇస్తున్నాయి యానిమల్ బర్త్ కంట్రోల్, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ అని చెప్పేసి ఆ కేసుని లైట్ తీసుకుంది. సో ఈమె ఏం చేసిందంటే 20 to 30% ఇస్తున్నారు, మొత్తం 100% అవ్వలేదని చెప్పేసి ఈ ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ చేసింది అనమాట. ఆ కేసు చేసుకున్నారు వాళ్ళు. సో సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆమె. వెళ్తే సుప్రీంకోర్టు జూలై 2024లో కేసుని టేకప్ చేసింది. సో అట్లా మెల్లిగా రన్ అవుతుంది ఆ కేసు. అది 2025 జూలైలో ఏమైందంటే జస్ట్ జనవరి 2025 నుంచి జూలై 2025 దాకానే 49 మెంబర్స్ చనిపోయారంట ర్యాబీస్ డిజీజ్ రావడం వల్ల డాగ్ బైట్ తోటి. సో కేసెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయంట. పర్ డే 2000 కేసెస్ డాగ్ బైట్ కేసు వస్తున్నాయంట ఢిల్లీలో. సో ప్రపంచంలోనే 36% కేసెస్ ఇక్కడే ఉన్నాయంట డాగ్ బైట్ కేసెస్. సో సుప్రీంకోర్టు జడ్జి ఏమన్నాడంటే, సో మానవ ప్రాణాల కన్నా ఏది ఎక్కువ కావని చెప్పేసి ఈ అన్ని స్ట్రే డాగ్స్ ని మొత్తం నెక్స్ట్ 8 weeks లో ఒక షెల్టర్లో వేసి చేయండి, ఫుడ్ కూడా అక్కడే ఇవ్వాలి అని అన్నాడు. అయితే యానిమల్ యాక్టివిస్ట్ ఇప్పుడు ఏమంటున్నారంటే, సో మీరు అక్కడ వేస్తే వాటికి సన్లైట్ ఉండదు, హైజీన్ ఉండదు, ఒకటే దగ్గర షిట్ చేస్తాయి, మీరు వాటిని పోషించలేరు, 15,000 crores అవుతాయి యాన్యువల్, ఆ ఇన్కమ్ మీరు తేలేరు. సో లాస్ట్కి మీరు యుతెన్షియా ఇంజెక్షన్ ఇచ్చి వాటిని చంపేస్తారు మెర్సీ కిల్లింగ్ కింద అని అన్నారనమాట. అది కాకుండా ఇంకో పాయింట్ ఇక్కడ చూడాలి కదా, 20 to 30% స్టెరిలైజ్ చేస్తే మరి 100% ఎందుకు చేయలేదని చెప్పేసి అథారిటీస్ని క్వశ్చన్ చేయాలి కదా. ఈ పాయింట్ ఎందుకు మాట్లాడే నాకు అర్థమైతలేదు. ఇంకోటి ఏంటంటే, గోవాలో ఇట్లనే అయితే బయట కంట్రీ నుంచి ఒక యానిమల్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి మొత్తం స్టెరిలైజ్ చేయించారు అనమాట. ఇప్పుడు ర్యాబీస్ అంత లేదు, ఏ కుక్క కరిచినా అక్కడ ర్యాబీస్ రాదనమాట. 3-4 years బ్యాక్ ఎప్పుడు చేసింది గోవా, ఎగ్జాక్ట్లీ డేట్ ఇయర్ గుర్తులేదు నాకు. ఇంకోటి ఏంటంటే 1880లో ఇట్లనే ప్యారిస్ నగరం అంతా, ప్యారిస్ సిటీ మొత్తం క్లీన్ గా బ్యూటిఫుల్ గా కనబడాలని చెప్పేసి అక్కడ అన్ని కుక్కలను తీసేసారంట. అయితే విత్ ఇన్ డేస్ లోపల మొత్తం స్ట్రీట్స్ అన్ని పందికొక్కులతో నిండిపోయినాయంట. ఎందుకు అంటే అక్కడ చెత్త చెదారం ఏమైనా ఉంటే వెట్టి చెత్త కొంచెం కుక్కలు తింటాయంట. ఇంకా అది కాకుండా అలారం చేస్తాయి, ఏమైనా థ్రెట్ ఉంటే కూడా కుక్కలు అలారం చేస్తాయి. సో ఈ ఇంబ్యాలెన్స్ అనేది నేచర్ లో వస్తుంది అనమాట. కుక్కలు అనేవి ఎప్పుడు హ్యూమన్స్ తోని కో ఎగ్జిస్ట్ అవుతుంటాయి నేచర్ లో. సో ఈ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో అది ఒక పాయింట్ అనమాట. సో దీన్నన్నిటిని, ఇట్లాంటి విపత్తుని మరి ఫ్యూచర్లో ఎట్లా గవర్నమెంట్ ఎదుర్కొంటుంది, ఢిల్లీ వాళ్ళు ఎదుర్కొంటారు, అది కూడా చూడాలి కదా. సో 100% స్టెరిలైజేషన్ ఇచ్చి మళ్ళీ స్ట్రీట్స్లో వదిలేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకోటి ఎనిమల్ యాక్ట్స్ కూడా, ఇది ఎనిమల్ యాక్షన్ కూడా కార్ రాస్తున్నట్టు అవుతుంది. సో దీని గురించి కూడా చూడాలి కదా. సో జస్ట్ మీరు ఒకళ్ళు చంపిరని చెప్పేసి ఏరియా మొత్తాన్ని అరెస్ట్ చేసినట్టు ఉంది ఇది, నాకు అనిపిస్తుంది. సో మొత్తం అన్బయాస్డ్ న్యూస్ చెప్తాను. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం, మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.